హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము వరిచేను తెస్తున్నామండి. పొలంలో నుంచి వరిచేను తీసుకొస్తాము. ఇలా నాటు బండ్ల మీద లేదంటే ట్రాక్టర్ రెండు పెడతామండి. అప్పుడైతే మా చిన్నప్పటి నాటు బండ్లే ఉండేవండి. ఎక్కువ నాటు బండి మీదే మేము తెచ్చేవాళ్ళము. తెచ్చి ఒక దగ్గర పెట్టి ఇలాగ తారబండ్లతో తెచ్చేవాళ్ళం. ఇప్పుడైతే తారబండి, కానీ అప్పుడు తారబండి కూడా కాదండి. కళ్ళం అంతా శుభ్రంగా నీట్గా మొక్కలు లేకుండా చెక్కేసి దానికి పేడ సలికేసి పేడ మీద తెచ్చేవాళ్ళం అండి. ఇది కూడా కాదండి, మళ్ళీ రోలుతో ఎడ్లు ముందర నడిపి రోలుతో చుట్టూ పెట్టి నడిపేవాళ్ళమే. దాంతోనే నలిగేది వరిచేను కూడాను. ఇప్పుడంటే మిషన్లు వచ్చాయి కానండి, అప్పుడైతే చిన్నప్పుడు పద్ధతులు మారిపోయేవి. కొంత చేయలేకపోతున్నారులేండి జనాలు కూడాను. వ్యవసాయం టెక్నాలజీ వచ్చిన కాండి ఇంకా ఇవే చేస్తున్నారు. అందరూ హెల్ప్ చేస్తారండి. ఎవరో కొంతమంది కూలికి వస్తారు తప్ప అందరూ కూడా ఒకరికొకరు కళ్ళంలో ఉన్న వాళ్ళం అందరూ హెల్ప్ చేస్తారు. ఇకండి తిరిగి రిటర్న్ మళ్ళీ తేడానికి వెళ్తున్నారు. అందరూ బాగా చెప్తున్నారు. నన్ను తీస్తున్నానంటే, వీడియో తీస్తున్నానంటే ఎంకరేజ్ చేస్తారండి బాగా. ఎవరు ఇచ్చేయరు, బాగా సపోర్ట్ ఉంటారు. ఇకండి కళ్ళంలోకి వచ్చాక ఇంకా అలా ఓవులన్నీ అందించి ఇలా కొంచెం కొంచెంగా ఆ మిషన్ దగ్గరికి పట్టుకెళ్తారండి. వాళ్ళకి అందిస్తుంటే వాళ్ళు ఆ మిషన్లో పోస్తుంటే ఇంకా ఆడుతుంటే ధాన్యం పళ్ళుగా ధాన్యం, గడ్డి మట్టుగా గడ్డి, ఆ ధూళి వేరువేరుగా సపరేట్గా దేనికాదే వచ్చేస్తుందండి. ఇదండి చాలా బాగా అనిపిస్తుంది. చాలా కష్టపడతారండి. చాలా కష్టపడితే కానీ ధాన్యం మన దగ్గరికి వరకు రాదు. రైసు చాలా దీనికి కష్టపడితే కానీ. అందుకే వృధా చేయకూడదండి. అన్నాన్ని మాత్రం చాలా కష్టం. అన్నానే కాదండి, ఏ భోజనాన్ని పంటను కూడా అసలు కడుపుకు తినేది ఏది కూడా వృధా చేయకూడదండి. ఎంతో కష్టం ఉంటే కానీ అది రాదు. ఇవండి ఇలా బస్తాలకి ఇలాగ ధాన్యం వచ్చాక ఇంకా బకెట్లు పట్టి ఆ బకెట్ల నుంచే బస్తాలకి అలా చేస్తారు. చాలామంది ఉండాలండి పని చేసిన వాళ్ళు మాత్రం వరిచేను మట్టింపులకైతే. ఇలా మట్టించిన తర్వాత అవి తినవలసినవన్నీ ఒక దగ్గర, మళ్ళీ అమ్మవలసినవన్నీ ఒక దగ్గర ఇలా పెడుతూ ఉంటారండి. మేమైతే తినడానికి సాంబ మొసరి ఉంచుకుంటాం. సంవత్సరానికి సరిపడగా ఎన్ని పడతాయో అన్నీ లెక్క పెట్టేసుకొని మేము ఇంకా ఎగస్ట్రానే ఉంచుకుంటామండి. ఇంకా సంవత్సరంన్నర వచ్చినంత వరకు ఉంచుకుంటాం. ఎందుకంటే నెక్స్ట్ టైం పండుదో ముందు జాగ్రత్తతోనే ఉంచుకుంటామండి. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతమంది ఉంటే అంత పని ఉంటుందండి. వ్యవసాయం అయితే మాత్రం ఈ వరిచేను తెచ్చే పని మాత్రం. ఇవన్నీ బస్తాల్లాగా పెట్టి ఇంకా తోడు పెట్టేసి ఒక దగ్గర అక్కడ పెడతాం. ఇంకా అమ్మవలసినవి ఇంకా అమ్మేస్తామండి. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడైతే వెంటనే డబ్బులు పడిపోతున్నాయండి. ఇంతకుముందు చాలా టైం పట్టేది, ఇప్పుడైతే డబ్బులు కూడా పడిపోతున్నాయి. అదైతే ఇంకా హ్యాపీ అనిపిస్తుందండి. కొంత కష్టం పోతుంది. తర్వాత పురుగట్టడం కోసం ధాన్యం నిల్వ చేస్తామండి. ముందే ఇంట్లో పెట్టాము కొంత ఇలా ఒక 6 నెలలు ఇలా నిల్వ చేస్తామండి. ఒలుతులు చుట్టడం అంటారు దీన్ని. ఇగోండి ఒలుతులు ఇలా చుడతారు. గడ్డితో ఇలా ఒకరు ఇలా లోపలికి తాడులా ఇలా తోస్తూ ఉంటే ఇంకొకరు తాడులా లోపలికి అలా లాగుతూ పెద్ద తాడులా తయారు చేస్తారండి. అంటే పొరికెట్టేటప్పుడు ఒక దెబ్బ చుట్టూ ఒక దెబ్బలా పెడతారండి. దాని చుట్టూ సపోర్ట్ కోసం ఒక తాడులాగా గడ్డి పెట్టి గడ్డి ధాన్యము బయటికి రాకుండా ఉండడం కోసం ఈ తాడులాగా ఒక కట్టడానికి ఇలాగ చేస్తారండి. చాలా బాగుంటాయి. పద్ధతులన్నీ చాలా బాగా అనిపిస్తాయండి. అంటే మనకి తెలియని వాళ్ళకైతే కొంత వింతగా అనిపిస్తే, మాకైతే చిన్నప్పటి నుంచి ఇవన్నీ తెలుసు కాబట్టి మాకేం అనిపించదు. నిల్వ చేసే పద్ధతి వేరే ఉంటుందండి. అన్నీ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక ఉండలా తయారు చేసి ఈ ఉండల్లాగా పెట్టుకుంటారు. అంటే తాడు వీడిపోకుండా కోసం ఇలా చేస్తారండి. ఉండల్లా తయారు చేసుకుంటాం అనమాట. ఇలాగ బండిల్లా పెట్టుకుంటాం. అంటే అది విడిపోకుండా ఉండడం కోసం ఇలాగ ఉండల్లా చుట్టుకుంటాం అనమాట. వీడియో అయితే అందరూ చూస్తున్నారండి. లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. మళ్ళీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు అలా అన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుందండి. ప్లీజ్ అండి, కొంచెం లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలా వీడియో పెరుగుతుంది కానీ జనాలు చూస్తున్నారు కానీ చేయట్లేదు. ప్లీజ్ చేయండి. ఇలా ఉండలా చుట్టుకొని అన్నీ సిద్ధం చేసుకుని ఒక బాండీ కదండి, ఇలా ఒక 10-15 దానికి ఎన్ని సరిపోతే వాళ్ళకి తెలిసిపోతుందండి. సరిపోయినన్ని ఇలా పెట్టుకుంటాం అనమాట. అన్నీ ఒక దగ్గర రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు పూడి కట్టడానికి సిద్ధపడతారండి.
దాని పురుగు కట్టడం వల్ల ప్రయోజనం ఏంటంటే సుంకు పురుగుల్లాగా పట్టవు, ధూళి పట్టదండి. అప్పుడు బియ్యం ధాన్యం కొంచెం అలా అందులో ఉండడం వల్ల కొంచెం నిల్వ ఉండి ఎండినట్టుగా అనిపిస్తాయండి. అంటే బాగా ఎండుతాయండి. ఈ బస్తాలో కన్నా అలా గడ్డిలో ఉండడం వల్ల కొంచెం ఆరినట్టు దీనిలాంటివి అనిపించి దానివల్ల ఇలా అవుతుంది. బాగుంటాయి, నిల్వ ఉంటాయి కూడా, ధాన్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అందుకోసం అని కొంచెం బయట డిస్టర్బెన్స్గా ఉందండి. కొంచెం రోడ్డు పక్కకి వెళ్ళి కదా, మా పక్కన ఉన్న వైట్ అరుస్తుంది, ఏమనుకోకండి. ఇవన్నీ ఇలా పెట్టుకుని కొంచెం అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటే అది ఇంకా ఆ ముక్క కట్ చేసి తీసేస్తారండి. ఎలా లూజ్ చేస్తే మళ్ళీ కట్ అయిపోవడం అండి, అంతే. ఇంకా దానికి ఏం ఉండదు. ఇంకా చిన్నప్పుడైతే ఇలాంటివన్నీ మేము చేసేవాళ్ళం అండి. మాకు కంపల్సరీ చేయించేవారు కూడానండి. ఇవ్వండి ధాన్యం, ఇదే పురుగు కట్టడం అంటాం. ధాన్యం చుట్టూ గడ్డిలా పెట్టేసి అవండి ఆ గడ్డికి బయట రాకుండా ఉండడం కోసం ఇలా ఒలుతులు చుడతారండి. ఒలుతులు ఇప్పుడు పెట్టారు కదా, చెప్పాను కదా, ఆ చుట్టినవేమి ఆ గడ్డి అవన్నీ అంటే అంత బరువు కాయాలి కదా, ఆ బరువు కాయాలంటే ఇవన్నీ పెట్టాలండి. ఇది తాడులాడిది ఈ ఒలుతులు పెడితేనే అవుతుంది. ఇవ్వండి ఇలా ఒలుతులు పెడుతూ ఉంటేనే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అంటే తాడులో కట్టినట్టుగా, ఒక కట్ట కట్టినట్టుగా అనిపిస్తుంది. అందుకనేసి అలా పెడతారు. కట్టడం అంతా ఇలా చేస్తారు. ఎన్ని కావాలో సంవత్సరం నిల్వ ధాన్యం అంతా ఇందులో వేస్తారండి. మళ్ళీ ధాన్యం మళ్ళీ గాలి పోయడం వేరే ఉంటుంది చూడండి. మాకు పాత వీడియోలో ఉంటుంది ధాన్యం ఎలా గాలి పోస్తాం అనేది. అలా గాలి పోసి మళ్ళీ బస్తాలు కట్టేసి అప్పుడు ఇంట్లో పెట్టుకొని అప్పుడు మనం ఆడించుకొని తినడమేనండి ఇంకా. కానీ ప్రస్తుతం అయితే ఇలా వెంటనే ఇంట్లో వేయరు, కొన్ని రోజులు బయట నిల్వ చేస్తారు. ఇవన్నీ ఇంట్లో పట్టుకెళ్ళవలసిన బయట అమ్మడానికి పురుగు కట్టడానికి సరిపడగా ఇలా వేరు చేసేస్తారు ప్రతిదీ. అవండి అవి అమ్మడానికి, ఇది పురుగు కట్టడానికి ఇది వేరు చేసేసి ఉంచుతారు. చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఇంకా వేస్టేజ్ ఉంటుంది కదండి, కొంట అంటాం మేము. వేస్ట్ అయిపోయిన గుండగడ్డిలా పడిపోద్ది కదా, అది ఇంకా ఎరువు తయారు కోసం పెంట దగ్గర పట్టుకెళ్తాం, పెంటలో పడేస్తామండి. అది కొన్ని రోజులకి కుళ్ళిపోయి ఇంకా ఎరువు తయారవుతుంది. మళ్ళీ ఆ ఎరువునే మళ్ళీ పొలాల్లో వేస్తాం మేము. ఇంకెందుకులే తట్టలతో మోయడం, ఇంకెందుకు దాంతోనే తీసుకెళ్ళిపోతున్నారు మా పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళు. అక్కడ పడేస్తారు, అందరు కలిపి ఒకసారి పడేస్తారు. కలిసి మాత్రం పని చేస్తామండి. ఎవరు కూలి చేసుకోవడానికి లేదా ఆ క్షణానికి పనికైతే రారు.